వేసవి దృష్టిలో పెట్టుకుని షీలాడగ వెంకటేశ్వర కాలనీలో చలివేంద్రాన్ని ప్రారంభించిన గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర. 69వ వార్డు షీలాడగ గౌరీ సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రానికి మజ్జిగ వితరణ ఆర్థిక ధన సాయం చేసిన దాత మద్దాల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు. ఈ చలివేంద్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, కేంద్ర గౌరీ సేవా సంఘం అధ్యక్షులు బుద్ధా శివాజీ అనంతరం శ్రీ గౌరీ పరమేశ్వరులను మరియు శ్రీ కుంచమాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర మాట్లాడుతూ, మొన్న జరిగిన కూటమి ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు రాష్ట్రం మొత్తం మీద అత్యధిక మెజారిటీ వచ్చిందని, అందులో గాజువాకలో ఉన్న గవరలు పాత్ర కూడా కీలకంగా ఉందని, గవర జాతీయులందరూ రాష్ట్రంలో అత్యధిక శాతం కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికారని, గవర జాతీయులను రాజకీయంగా గుర్తించిన ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో శీలానగరం గౌరీ సంఘం ఆధ్వర్యంలో ఈ ఎండాకాలాన్ని పురస్కరించుకొని మరి ఎవరికి కూడా వడదెబ్బ తగలకుండా, ఎందుకంటే రాష్ట్రంలో ఎండలు బాగా గట్టిగా ఉన్నాయి, ముఖ్యంగా పాదచారులకి, ఆటో కార్మికులకి, ఈ రోడ్డు దారిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే విధంగా మజ్జిగ చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. మరి 2 నెలల పాటు ఈ మజ్జిగ చలివేంద్రం ఇక్కడ గౌరీ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా 93% ప్రజలందరూ కూడా మరి కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. అందులో భాగంగా గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి రాష్ట్రం మొత్తం మీద హైయెస్ట్ మెజారిటీ ఇచ్చిన ఘనత ఈ గాజువాక నియోజకవర్గంలో శీలానగర్ ప్రజలు కూడా ఉన్నారు. మా గౌర జాతీయులందరూ కూడా మరి పూర్తి స్థాయిలో కూటమి పార్టీకి మద్దతు పలికారు. అందులో భాగంగా పల్లా శ్రీని గారు కూడా పూర్తిగా సపోర్ట్ చేశారు. మరి ఈరోజు రాష్ట్రంలో 9 నెలల పరిపాలన మీరు అందరూ చూశారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 సంవత్సరాలు కార్పొరేషన్ పదవులు కేవలం వైసీపీ కార్యకర్తలకి ఒక అలంకారప్రాయంగా మరి ఇచ్చారు తప్ప ఏ రోజు కూడా కార్పొరేషన్ నిధులు ఇవ్వడం లేదు. ఈరోజు 5 సంవత్సరాల తర్వాత కూటమి ప్రభుత్వంలో బీసీ కార్పొరేషన్స్ లోన్స్ పెట్టుకోమని మరి గవర్నమెంట్ ఆన్లైన్ ద్వారా ప్రవేశపెట్టింది. మరి నేను అన్ని చూస్తున్నాను. మరి ఈ బీసీ కార్పొరేషన్ లోన్లు గత 5 సంవత్సరాలు కూడా మరి లేకపోవడం వల్ల మరి ఇప్పుడు కొత్తగా మరి చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు లేక, మరి రైతులకి వ్యవసాయం చేసుకోవడానికి సబ్సిడీలు లేక, మరి అన్ని కులాలకు కూడా ప్రభుత్వ ప్రోత్సాహం లేక ఎంతోమంది బాధపడ్డారు. ఇప్పుడు కార్పొరేషన్స్ లోన్స్ పెట్టుకోవడం వల్ల, ప్రభుత్వం సబ్సిడీతో కూడిన రుణాలు ఇవ్వడం వల్ల మరి వారి స్వశక్తితో ఎదుగుతూ మరి ఒక నలుగురికి మరి ఉద్యోగులు ఇచ్చే పరిస్థితికి ఎవరి మీద ఆధారపడకుండా జీవించే విధంగా ఈవేళ ఆన్లైన్ ప్రక్రియ జరిగింది. మరి బ్యాంకర్స్ ద్వారా అప్పుడే అందరూ కూడా ఆన్లైన్లో బీసీ కార్పొరేషన్ లోన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు బ్యాంకర్స్తో స్క్రూటినీ అవుతుంది. త్వరలోనే ప్రతి కుటుంబానికి కూడా మరి లోన్స్ పెట్టుకుని ప్రతి ఊరికి కూడా ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇస్తూ మరి వాళ్ళకు ఒక ఆదాయ మార్గాలు చూపిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు కూటమి ప్రభుత్వాన్ని మద్దతు పలికినందుకు మరొకసారి అందరూ ధన్యవాదాలు తెలుస్తూ, ముఖ్యంగా మా గౌర జాతీయులందరూ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా నేను ఒక గౌర కార్పొరేషన్ చైర్మన్గా నారా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని నియమించడం జరిగింది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా ఉన్నారు అన్ని జిల్లాల్లోని. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా గౌర జాతుల్ని గుర్తించింది ఏదైనా ఉన్నదంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ విశాఖపట్నం ప్రాంతంలో మా పెదకంశెట్టి అప్పలనరసింహ గారు గతంలో ఎంపీగా చేశారు. ఇప్పుడు వాళ్ళ కుమారుడు పెదకంశెట్టి గణబాబు గారు ప్రభుత్వ విప్పుగా మరి వేళ ఉండడం జరిగింది. అలాగే మా అనకాపల్లిలో పేలా గోవింద సత్యం గారు మరి గతంలో మాజీ ఎమ్మెల్యేగా ఉండేవారు. ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా పేలా గోవింద సత్యం గారికి అవకాశం ఇచ్చారు. ఈ విశాఖపట్నం సిటీలో మా పేలా శ్రీని గారికి రేపు మేయర్ అయ్యే అవకాశాలు కూడా చక్కగా క్షుణ్ణంగా దొరుకుతున్నాయి. మరి అదేవిధంగా మా కొంతాల రామకృష్ణ గారు అనకాపల్లిలో శాసనసభ్యులుగా ఉన్నారు. మరి ఎంతోమంది కార్పొరేటర్లుగా ఎన్నో పదవుల్లో కీలకమైన పదవులు అన్నీ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మా గౌర జాతిని గుర్తించిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడుకి అండదండలుగా ఉంటామని, మా గౌర జాతీయులు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున రాష్ట్ర గౌర కార్పొరేషన్ చైర్మన్గా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వీలైతే విశాఖపట్నం వచ్చినప్పుడు నారా లోకేష్ గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కూడా మిమ్మల్ని కల్పిస్తానని చెప్పి
ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. శీలానగర్ గౌరీ సేవా సంఘం వారు ఈరోజు చలివేంద్రం పెట్టారు. చాలా ఆనందం. ఈ గౌరీ సేవా సంఘం వారు గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా చేశారు. అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్ప అంటారు, కానీ ఆకలికైనా ఉండగలరు. కానీ ఎండాకాలంలో విపరీతమైన దాహం అవసరానికి ఈ మజ్జిగ వాటర్ ఇచ్చినందుకు ప్రప్రదంగా మా గౌరీ సేవా సంఘాన్ని అభినందించాలి. ఈ కోఆపరేషన్ని ఈ గ్రామ ప్రజలందరూ, కార్మికులు కానీ, రిక్షావాళ్ళు కానీ, వాళ్ళు కానీ వినియోగించుకొని ఈ కార్యక్రమం సఫలం చేస్తున్నారు. ఇటువంటి దానాల్లో కార్యక్రమాల్లో గౌరీ సేవా సంఘం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి, మీరు ఇందాక అడిగారు కదా మాకు లేదనేది, ఇప్పుడు అతను మనకు గౌరవ కార్పొరేషన్ చైర్మన్ వచ్చాడు కదా, వారికి పల్లా సింహాచలానికి కొద్ది శ్రీని గారికి మంచి పరిచయం. అతని ద్వారాగా మనం వెళ్ళి తప్పకుండా సాధించగలమని నా నమ్మకం. ఆ నమ్మకాన్ని మీరందరూ దాని మీద కృషి మనసు పెట్టాలని మరొకసారి సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుతూ, ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు తక్షణం అవ్వదు, కష్టపడాలి. కష్టపడింది ఒక వంట వండుకొని భోజనం చేయాలన్నా దాన్ని వంట చేయాలి, ఇవన్నీ చేస్తేనే అది ఒక కార్యక్రమం అవుతుంది. ప్రప్రదంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నందుకు, ఇంత ఎండలో కూడా తీక్షణంగా ఉన్నందుకు పాల్గొన్నందుకు మహిళలకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని కంటిన్యూస్ చేస్తూ సంఘాన్ని బలోపేతంగా చేయాలని తాలూకా గౌరీ సేవా సంఘ అధ్యక్ష, కార్యదర్శి, కార్యవర్గం వారు అందరం మేము మిమ్మల్ని కోరుతున్నాం, అభినందిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని, మంచి పేరు తేవాలని, పేరు ప్రతిష్టలు రావాలంటే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూనే వస్తాయని సభాముఖంగా మిమ్మల్ని గౌరీ సేవా సంఘం వారిని ప్రతి సభ్యుడిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.